నేడు నారాయణపేటకు సీఎం ఏర్పాట్లు పూర్తి చేసిన ఆఫీసర్లు 966 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. కండరాల వ్యాధి బాధితుడికి అండగా రేవంత్ రెడ్డి. సూడో మస్కులార్ డిస్ట్రోఫీ అనే కండరాల వ్యాధితో బాధపడుతున్న హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లి గ్రామానికి చెందిన గోళ్ల రాకేష్ అనే ఇంటర్ విద్యార్థికి సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. నేడు ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం. నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన. షెడ్డు నుంచి భవనంలోకి దాజీనగర్ బడి ఇబ్బందులు దూరం. సీఎం ఆదేశాలతో కదిలిన యంత్రాంగం. టిమ్స్ నిర్మాణాలపై స్పెషల్ ఫోకస్. హైదరాబాద్లో 3 చోట్ల ఆసుపత్రుల నిర్మాణాలు. చకచకా పనులు చేపట్టాలని R&B నిర్ణయం. జూన్ 2న సనత్ నగర్ టిమ్స్ ను ప్రారంభించే ఛాన్స్. ఆగస్టు నాటికి ఆల్వాల్, ఎల్బీ నగర్ టిమ్స్ సిద్ధం. వచ్చే ఏడాది మార్చి నాటికి నిమ్స్ నూతన భవనం సిద్ధం. 3 లక్షల కోట్లు రికార్డు స్థాయికి తెలంగాణ బడ్జెట్. తొలిసారి ఇంత పెద్ద మొత్తంలో ఉండే ఛాన్స్. శాఖల వారీగా కొనసాగుతున్న సమీక్షలు. వచ్చే నెలాఖరులో అసెంబ్లీ ముందుకు ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క. విద్యా వ్యవస్థను ఢిల్లీ నుంచి కంట్రోల్ చేయలేం. అది కేంద్రం గుత్తాధిపత్యం కాదు. రాష్ట్రాలు దేశ పురోగతికి జీవనాడులు. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క. అప్పుడు సహకరించి ఇప్పుడు విమర్శల. బీఆర్ఎస్ హయాంలోనే మొదలైన 10,000 క్యూసెక్కుల నీటి తరలింపు. అప్పటి సీఎం జగన్తో అలాయ్ బలాయ్. పక్క రాష్ట్రానికి అధికారం ఇచ్చిన కేసీఆర్, హరీష్. కృష్ణా జలాల్లో 299 టీఎంసీలు సరిపోతాయని రాసిచ్చారు. కేఆర్ఎంబీ చైర్మన్తో మాట్లాడాం. వాటా తేల్చాలని కోరాం. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.